సంక్రాంతికి ఇంటికి వెళ్తే పిండి వంటలంటూ నా చేత చేయించారు. సంక్రాంతి ప్రతిసారి వచ్చే గంగిరెత్తుకున్న విలువ కూడా ఈ పాత అల్లుడికి లేదు భయ్యా. పెళ్ళైన కొత్తలో సంక్రాంతి పండగకి అని ఎగేసుకుని అత్తారింటికి వెళ్తే నన్ను అమితాబ్ బచ్చన్ లా చూశారు భయ్యా. తర్వాత తెలిసింది భయ్యా, పండుగ పెట్టారు భయ్యా. ఏదేమైనా మనం చెప్తున్నాం, మనం అయితే నలిగిపోయాం భయ్యా. కొంతమంది మగాళ్ళనైనా మనం కాపాడతాం, మనం నడుం బిగిద్దాం. పదండి బయటికి. నమస్కారం మేడం. నమస్కారం. ఈ రోజు సాయంత్రం నా పెళ్లి, మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేయండి. ఆ ఘోరాన్ని మేము చూడలేము. ఏంట్రా గాడిద మీద వచ్చావు? గాడిద కాదు మేడం, గుర్రం. నేను అడిగింది గుర్రాన్ రా. నమస్తే మేడం, సాయంత్రం నా పెళ్లి, మీరు తప్పకుండా రావాలి. సార్ మీరు కూడా నా సాయంత్రం పెళ్లి తప్పకుండా రావాలి సార్. నేను పెళ్లికి రాలేనమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను, కానీ దాని తర్వాత వస్తా. ఫస్ట్ నైట్ కి వస్తారంట. మేడం ఇమ్ముగాడికి దమ్ము టన్నులు టన్నులు ఉంది. కనిపిస్తుంది, తినిందంతా అక్కడే ఉంది. నా పెళ్లి సార్. మేడం నా పెళ్లి మీరు కంపల్సరీగా రావాలి. ఇప్పటికైనా కుదిరింది. ఎన్నోది బాగుంది, ఎంట్రీ బాగుంది. అంటే మంచాలు దుప్పట్లతో చూసి పల్లకీలో చూసినప్పటికీ వెరైటీగా ఉంది. మంచాలే తెలియదు సార్ నాకు, అమ్మాయిలు ఏం తెలుసు నాకు చెప్పండి. నేను జస్ట్ ఎల్ సార్. ఎల్ అంటే లర్నర్. అవును కాదు, నువ్వు ఎఫ్ ఎల్ ఫాస్ట్ లెర్నర్. అదే ఏంటి చెమట్లు పడతాయేంటి? సరే చెమట్లు పడతాయి ఏంటంట. పెళ్లి అంటే ఓకే సార్, కానీ దాని తర్వాత ఏదో శోభనం అంటున్నారు. ఏదో మన గదిలోకి పంపించేసి అమ్మాయిని పాలకాసిచ్చి పంపించి లైట్లు ఆపేస్తారంట. నాకేమో చీకటంటే భయం. అన్ని వెళ్తుర్లోనే మనం. పెళ్లి టీవీలో చూసాను, సినిమాలో శోభనం కూడా చూసా సార్. పాలకాసితో అమ్మాయి లోపల చూసేస్తారు, తర్వాత ఇద్దరం చేతులు ఇట్లా అనుకుంటాం. ఎవరెవరి చేతులు చేతులు ఎట్లా అనుకోగానే అలా గుర్రం మీదకి అని అంటది. అదేనా? అదేమ్మా. మీరేంట్రా నా కోసం వెయిటింగ్? నువ్వు పెళ్లి కూడా చేసుకుంటావా? పెళ్లి ఎందుకు చేసుకుంటారా? అంటే మన అన్ని ఉంటాయి కదా. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకనా? ముగ్గురికి ఒకే పందిట్లోని ఒకేసారి పెళ్లి హ్యాపీగా ఉంది. శోభనాలు మాత్రం వేరు పెట్టుకున్నాం. నిన్ను నమ్మటానికి ఇల్లేదు అసలు. సరే సత్యపండి గారు నేను ఆనందని పిలిస్తే మనం ఇన్వైట్ చేసి వెళ్ళిపోదాం త్వరగా. సత్యపండి గారు, ఆనంద్ గారు, ఏంటి మా పెళ్లి వాళ్ళ మీరు సాయంత్రం కంపల్సరీగా రావాలి. మనందరం 5 నిమిషాలు మౌనం పాటిద్దాం. మౌనం పాటిస్తున్నారేంటి? మేము వెళ్ళేది మండపానికి, శ్మశానానికి కాదు. నువ్వు భర్తగా మారడం అంటే శ్మశానంలో ఒక బెర్త్ కన్ఫర్మ్ అయినట్టరా? శ్మశానంలో బెర్త? ఇగో ఆ బెర్త్ని ఎలా వాడాలో మాకు తెలుసు కానీ పిల్లలు కంట్రోల్ చేయడం మాకు మస్తు తెలుసు. మీకు ఇంకో అద్భుతమైన మాట చెప్తా, జిందగీ మన చేతిలో ఉండదు. మన చేతిలో ఉండదు అంతా రాతలో గీతలే. ఏది ఒక్క గీత కూడా లేదు, అరిగిపోయినాయి. కానీ గీత ఎక్కడ ఉండదు. మగాడుగా పుట్టడం మొగుడుగా పోవడం మధ్య ఈ పెళ్లి నాటకం మనకొద్దురా. సోలా బ్రతికే స్వర్గమని పెళ్ళామంటే నరకమని అది పెట్టే టార్చరు ఘోరమని పెళ్ళొద్దురా ఓ సుధీరా. పెళ్లి చేసుకున్నా అనుకుంటున్నా, మందు తెచ్చుకుంటే ఇక్కడ ఎక్కుద్ది, పెళ్ళాన్ని తెచ్చుకుంటే ఇక్కడ ఎక్కుద్ది. ఎక్కడం గురించి నువ్వు సుధీరాన్ని కాడ చెప్తున్నావు నువ్వు? ఆయన గురించి తెలుసా నీకు? అని ఒకసారి ఫోన్ తీయన్న. హైదరాబాద్ లో 3 మణికోడలు ఉన్నాయా? లేదు, ఒకటే ఉంది. ఎందుకు? నీ వెనక 2 ఉన్నాయా? ఆయన భార్యల గురించి మీకు
నీకేం తెలుసు భార్య అనేది ట్యూబ్ లైట్ లాంటిది, ఇంటికి వెలుగునిస్తుంది. వాళ్ళందరూ పురుగు లాంటి వాళ్ళురా. ఆ ట్యూబ్ లైట్ దగ్గరికి వెళ్ళి మాడి చేస్తారు, పెళ్లిలో కాళ్ళు నొక్కుతారు, పెళ్ళైన తర్వాత పీక నొక్కుతారు. నొక్కడం గురించి మా అన్నగారు చెప్తున్నాను. ఎందుకురా ఎందుకు ఆరుగురు ఆ గర్ల్ ఫ్రెండ్ తోటి హ్యాపీగానే ఉన్నారు కదా. చెప్పాడా ముగ్గురితో ఆపాడని? నిన్ను తక్కువ చేస్తే నేను అసలు ఒప్పుకోను. ఎంతమంది రా? ఫోన్ ఫోన్ నన్ను ఎక్కుతున్నావు? అరే ఇది కార్తీక్ గారి స్కిట్ మిస్కిట్ ఎందుకు చేస్తున్నాడు? అక్కడ ఎక్కనట్లేదని ఎక్కడికి వచ్చి ఎక్కుతున్నా. పెళ్ళంటే ఒక యోగం, ఒక భోగం. ఏంటి అన్నను పట్టుకొని బాగా అంటున్నావు నువ్వు? అన్న భోగం కాదురా, ఒక వైభోగం అని. పెళ్ళి అంటే వైభోగం. భోగమా రే? అదొక రోగం రా. అది రోగం కాదు, ఏం కాదు. పెళ్లి అనేది కిల్లి లాంటిది, నవ్విలే కొద్ది దాని మజానే. ఇంత బాగా కిల్లి గురించి ఎలా చెప్పారా? రోజుకు 100 రోజుతాడు మా అన్న. రెండో ఫోన్ నుండి గంకు జేబులో. అయినా ఇందాక నుంచి చూస్తున్నాను పెళ్ళొద్దు పెళ్ళొద్దు అంటారేంటండి? మీరంటే అన్ని అనుభవించారు కాబట్టి వద్దు అంటున్నారు. ఇంత మట్టికి పసిమహాలండి ఏం అనుభవించలేదు. నేనేం అనిపించు. దా వెళ్ళిపోదాం. పిల్లలంటే పిచ్చోళ్ళురా, భార్యలు భారీ వర్షాలలాగా కొట్టుకుపోతావురా మనము. అలా కొట్టుకుపడాలు ఉండవు. పెళ్లి అనేది ఒక సరస లాంటిది, దాంట్లో సరసాలాడితే ఈదాలి. పెళ్ళాక ఇంట్లోనే టిఫిన్ అయిన తర్వాత టిఫిన్, లంచ్ అయిన తర్వాత ఎమ్మటనే లంచ్, డిన్నర్ అయిన తర్వాత విన్నరే. పెళ్లి ఎందుకు వద్దు? చచ్చిపోతావురా. ఏముండదు పెళ్ళి అయిన తర్వాత. నేను ఒకటే విషయం చెప్తున్నా. ఇప్పుడు శోభనం గదిలో 1/2 లీటర్ పాల కోసము 1/2 కేజీ స్వీట్ కోసం వెళ్ళొద్దురా. ఆ గది మామూలు గది కాదు, అది రాజుగారి గది 1, రాజుగారి గది 2, రాజుగారి గది 3 రా. మనకు ఆగదే కావాలి. కాకపోతే రాజుగారిని బయటికి పంపించి రాణి గారిని తెచ్చుకొని 1 2 3 4. పిచ్చునా మంచునా, ఒక దేశం పోవాలంటే వీసా తెచ్చుకోవాలి, స్వర్గం పోవాలంటే సీసా తెచ్చుకోవాలి, నరకం పోవాలంటే పెళ్ళాన్ని తెచ్చుకోవాలి. ఏది కావాలని నీకు చెప్పు బే. స్వర్గం కావాలంటే చేసే అవసరంలా. పెళ్ళి అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు. తెల్లని చీర ఎంత బాగుంది, జారుతున్నది సందవే. అదే కాదు ఎక్కువేనండి. రాత్రి పబ్బు అయిన తర్వాత నువ్వు చేస్తావు అదే. మీకు ఒకటే చెప్తున్నా, దయచేసి పెళ్లిళ్ళు చేసుకోవద్దురా. మాలాగా మీ జీవితాలు మారొద్దురా. ఒక్కసారి వీళ్ళని చూడండిరా. ఒక్క మాట చెప్తా గుర్తుంచుకోండి, దూసుకెళ్లిన బాణాన్ని, రేసుకెళ్లిన గుర్రాన్ని, గోడ దూకిన సుధీర్ని ఆపలేరు. నన్నెందుకురా మాట సినిమాలు చేస్తావు? ఒకసారి ఫోన్ తీయన్న. అరే ఎందుకురా మాట ఫోన్ అంటున్నావు? మొన్న చూపించాక నాకు ఒకటి వీడియో, అది చూపియాలకే చేస్తారా? ఒక టైం చేస్తే 100 ఉంటాయి కదా. ప్రపంచానికి ఏదైనా కనిపెట్టండి రా అంటే పిల్లల్ని కనడానికి వెళ్తారేంటి సార్ వీళ్ళు? జీవితం అనేది రోడ్డు అయితే దాని మీద మ్యాన్ హోల్ లాంటిదిరా పెళ్ళంటే. మీరు దాన్ని దాటుకొని వెళ్ళమంటే దానిలో దూకుతానంటారంట్రా. ఊరికి ఏదోలారా ఎలా సావండి. అరే సుధీర్, సూదిలో దారం గిట్రా నువ్వు. తెల్లారిని చీర ఎర్రని అట్ల కాడా కాల్చిందా నీ పిర్ర మీద. నొప్పి పడుతుంది. సుధీర్ మల్లెపూలు పక్క పెట్టు, సీసా పట్టు. పెళ్లి ఏర్పాట్లు అయిపోవాలి. అబ్బాయిలు ఉన్నారు, ఇన్విటేషన్ ఎల్లుండి మా పెళ్లిళ్ళు వచ్చేయండి మీరిద్దరు. పెళ్లి వద్దురా, నా మాట నంటరా. నువ్వు మాత్రం పెళ్లికి ముందు చేసి మాకు పెళ్ళొద్దా? ఏంటన్నా నువ్వు ఈయనేమో పెళ్లి కోసం ఎన్ని ఇబ్బందులు పడడం మేడం గారికి తెలుసు, నువ్వెన్ని చేస్తున్నావు అందరూ తెలుసు. మమ్మల్ని పెళ్ళొద్దు అంటారేంటన్నా? పెళ్లి అనేది సరస్సు లాంటిదన్నా, అందులో ఈదాలి గంతాలి జలకాలు ఆడాలన్నా. అరే పెద్ద గజేతగాడ వల్లే ఎదలాపోతున్నానరా. చేసుకొని ఉన్నా ఏంటన్నా మీరు? మీరు కావాలంటే ఏదండి రా, కానీ పెళ్ళి వద్దురా. ఒకటే చెప్తున్నా, మీరు ఏదన్నా చేసుకోండి, పెళ్లి మాత్రం చేసుకోవద్దు. అన్నా ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? మనకి ఇదే టైం అయింది, పదండి. ఎక్స్ట్రా జబర్దస్త్. బావొచ్చాడో లక్క బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లక్క బాగున్నాడు.
బాబొచ్చాడు లక్క బాబొచ్చాడు ఎంత బాగున్నాడు లక్క బాగున్నాడు బాబొచ్చాడు లక్క బాబొచ్చాడు ఎంత బాగున్నాడు లక్క బాగున్నాడు బాబొచ్చాడు లక్క బాబొచ్చాడు ఎంత బాగున్నాడు లక్క బాగున్నాడు సందు దొరికితే చాలు సరసానికి సై 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 అంటారు ఒంట్లోంచి ఎలా పొగలు కక్కుతున్నాయి చూడండి పడు లోపలికి పెళ్ళైనప్పటి నుంచి ఒకటే తంతు, ఒక అక్షరం లేదు ముచ్చట లేదు. ఈయన వాటర్ బాటిల్. రాజుగారు ఆ, ఈ రోజైనా నా గదిలోకి వచ్చేది ఏమన్నా ఉందా? లేదు వేటకెళ్ళాలి. ఎప్పుడు వేటనేనా? రాజు ఉండాల్సిన కోటలో కాదు వేటలో ఉండాలి. నన్ను వేటాడొచ్చుగా. ఈ కండల యుద్ధంలో ఉపయోగిస్తాం గానీ గదిలో ఉపయోగించం. ఎప్పుడు అడవిలో ఉన్న జింక పిల్లని కాదు, అప్పుడప్పుడు అంతఃపురంలో ఈ కన్నె పిల్లని కూడా చూడొచ్చుగా. ఏయ్, లోపలికి పద. మంత్రి రాజుగారికి ప్రణామములు. ప్రణామములు. రాజ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? మంత్రి దేవుడు అనుకుంటున్నారు ప్రభు. నీ గురించి కాదు నా గురించి ఏమనుకుంటున్నారు? మంత్రి ఇచ్చే సలహాలతో రాజుగారి పాలన బాగుంది అనుకుంటున్నారు ప్రభు. నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాదే బుద్ధి తక్కువ. వెళ్ళి కత్తి తీసుకురా. ఇదేంటి వలే మెలికలు తిరిగి ఉన్నది? ఎప్పుడైనా యుద్ధంలో వాడితేగా. దీన్ని ముసుకేసి లోపల పెట్టండి. ఎప్పుడు ముసుకేసి పెడితే ఇది ఎప్పుడు పదునైద్ది? మహారాజా, ఇవాళ నా పుట్టినరోజు. మీ బర్త్డే గిఫ్ట్ గా శిల్పం ఆర్డర్ చేయించదు. మహామంత్రి శిల్పం తీసుకురండు. శిల్పి గారు నమస్కారం. శిల్పం రెడీ అయినదా? శిల్పం రెడీ అయినది మంత్రి గారు. శిల్పం ఏమిటి ముక్కు వంకరగా ఉన్నది, ఆ సుత్తి శానం వేయండి. శిల్పం పోయిందంటే ఆయన నా తల తీసేస్తాడే, ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా. మహారాజా శిల్పం తెచ్చిదని మహారాజా. మహారాణి మహారాణి, ఈ శిల్పం మీ బర్త్డేకి ఈ భర్త ఇచ్చినటువంటి గిఫ్ట్. శిల్పమును చూసుకున్నాము. అలాగే. నేను వేటకెళ్ళకి వచ్చేది. గదిలో పెట్టుకోండి శిల్పాన్ని. థ్యాంక్స్ అన్న, టైంకి శిల్పంలో వచ్చి నన్ను రక్షించావు. ఏం రక్షించడం రా, నాకు పడుకోవడం తప్ప నేను చూడాలి ఉంగూడలు అయ్యేలాగా. నా స్కిట్ నిలబడాలంటూ నువ్వు నిలబడాలన్నా. అసలు ఇక్కడ ఎక్స్ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ అన్న ఫేమ్ అన్నా. ఆయన పెద్ద తోపురా. ఈ డైలాగ్ చెప్తే తప్ప రానన్నాడు మేడం. ఈ రాత్రికి నేను తప్పిస్తానన్నా. రాత్రి నేను ఎక్కడ ఉంటాను నాకే తెలియదు, నువ్వు నన్ను ఎలా తప్పిస్తావు? ఈ రాత్రికి అయితే రాజ్యంలోనే ఉంటావు కదా. అచ్చా, ఇవాళ నైట్ ఇక్కడే కదా అపాయింట్మెంట్. సారీ. రాజ్యంలో చాలా జాగ్రత్తగా ఉండన్నా. రాణిగారు చాలా కోపిష్టి, చూసావుగా. చూసా, కసకలా ఉంది, కసకలా ఉంది. మహారా అంటే దరిద్రుడా. అయినా కసకలా. అర్ధరాత్రి 12 గంటలకు అలా తలుపులు తెరిచి ఉంచుతా. లోపల మల్లెపూలు అలవా పెట్టావును. నేను బ్రోకరేజ్ చేయట్లేదు కదన్నా, నేను తప్పించే ప్లాన్ చేస్తానా. నేను అది చేసుకొని వస్తా ఉండు. అరే నైట్ కొంత త్వరగా వచ్చారా? లేడీస్ తో ఒంటరిగా ఉండాలంటే మనకు భయం. నీకు భయమా వాళ్ళకి భయమా? నువ్వు జాగ్రత్తగా ఉండరా నాయన, కంపు చేయకు. వస్తా. థ్యాంక్ యూ. నువ్వు శిల్పాన్ని కాదా? అదే అంటే నేను శిల్పాను కదండి, సుధీర్ని. ఎవరక్కడ? అక్కడ ఇంకోటి ఉన్నారా? ఇదిగో నీకు మరణదండ వేస్తున్న జాగ్రత్త. మనదండ మనకు మల్లెపూల దండ వేస్తే. మల్లెపూల దండ కాదురా, మరణదండ అంటే నిన్ను చంపేస్తానని చెప్తున్నా. మేడం మీ కాళ్ళు పెట్టుకుంటే చంపొద్దండి ప్లీజ్ అండి. కాళ్ళు కాదురా, అది నడుమురా. అక్కడే పట్టుకొని చెప్పు. నువ్వేంట్రా? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందంటే, సరే సరే గాని ఇంతగా నీకు పెళ్ళయిందా? పెళ్ళి ఒక్కటే అవ్వలేదండి, కానీ మీ పెళ్లి మాత్రం చాలా వైభవంగా జరిగిందండి. పెళ్ళొక్కటే వైభవంగా జరిగింది. మీరు ఏడుస్తారు. కన్నీళ్ళు. అయ్యో కన్నీళ్ళు ఎక్కడ కన్నీళ్లు జుర్రాడు. నా కన్నీళ్ళు తాగుతున్నారేంటండి? మేడం నాకు ఆడవాళ్ళు కాదు మేడం, ఆడవాళ్ళు కన్నీళ్ళు కూడా నేను వేస్ట్ చేయనండి. నేను ఎవరి బాధనైనా సరే మింగేస్తానండి. పడుకో. ఎంత త్వరగా సరే గాని ఇంతకి నీకు పాటలు వచ్చా? వచ్చు మేడం, లైట్ గా పాడు, నేను నిద్రపోతాను. అడిగా
అడిగా అడిగా పడకేదని అడిగా. అడిగా అడిగా చంపేస్తాను ఇంకొకసారి అడిగా అడిగా అన్నావంటే వేరే పాట పాడు. ఎవరు ఒప్పుకోవట్లేదు ఎన్నిసార్లు అడిగినా. కప్పుకు దుప్పటి చలిస్తే ఎందుకురా అలాంటి పాట పాడుతున్నావు? ఏమైంది? వేరే పాట పాడు. కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు? అమ్మో సుడిగాలో నీ వేడిగాలు తట్టుకోవడం నా వల్ల కాదురా. నేను వెనక్కి వెళ్ళి చలి నీళ్ళు పోసుకుంటా. అరే ఇక్కడ పెద్ద పర్వతమే ఉంది. అందుకే నా భయం. సుధీర్ అమ్మో ఈడొచ్చాడు. నేనే సారీ యాక్టింగ్ చేయకు. చెయ్యి మూమెంట్ బాగుంది. అక్కడ తలుపులు తెరిచి ఉంచాను. నేను ఇక్కడ అకౌంట్ తెరిచాను. ఏం మాట్లాడుతున్నారా? రాని నాకు బాగా చంపేస్తా అలాంటి పనులు చేసామంటే. ఇవాళ నైట్ సుఖపడి పొద్దున్న చంపే. రాణి గారు చాలా గట్టి మనసు కలదా, బండరాయి గారు మనసు ఆవిడది. నేను పెద్ద డ్రిల్లింగ్ మిషన్ ఎన్నో రాళ్ళని పెద్ద గట్టి రాళ్ళని ముక్కలు చేస్తావురా నువ్వు, ముక్కలు చేస్తావు దరిద్ర. నువ్వు మంత్రి గారు, మంత్రి గారు. అమ్మా శిల్పం కదులుతున్నది, దాన్ని సెట్ చేసి తీసుకొస్తానమ్మా. ఏదో ఓవర్ యాక్షన్ ఆపు. అతని శిల్పం కాదు సుధీర్ అన్న విషయం నాకు తెలుసు. అతను ఇక్కడే ఉంచి మీరు బయలుదేరండి. శిల్పం కాదు సుధీర్ అని తెలిసి ఉంటమంటారంటే దాని అర్థం ఆ అర్థమే. ఇది తప్పమ్మా. నేను రాజుగారికి నీ విషయం చెబుతా. మీరు నా నడుముగిలడానికి ప్రయత్నించారని నేను రాజుగారితో చెప్తా. మీరు తప్పు చేయడం కోసం నా మీద తప్పుడు ప్రచారం చేస్తారా అమ్మా? కొన్నిసార్లు తప్పు కానప్పుడు తప్పదు మంత్రి గారు. అరే దరిద్రుడా, ఏం చేసావురా ఆవిడ్ని? దరిద్రుడా. ఇంకేం చేయలే. ఇప్పుడు నిన్ను ఏదో ఒక రోజు చెరసాల పడించి చెప్తాను ఈ పని. నువ్వు చెరసాల్లో బంధించేసరికి ఒక 1/2 పిల్లలకి బారసాల కూడా చేస్తాం. మంత్రి వెళ్ళండి, మీరు రండి. అయ్యి బాబోయ్. 3 నెలల తరువాత రాణి వేటాడి పిల్లిని తీసుకొచ్చాను. ఏమి అద్భుతం! ఏంటి ఆ వాంతులు? ఆ వాంతులే. ఎంత మంచి శుభవార్త చెప్పావు మహారాణి. మహారాణి, ఈ మహాద్భుతం ఎలా జరిగినది? అంత శిల్పం వచ్చిన వేళ విశేషం రాజారు. మంత్రి, నా రాజ్యంలో 116 మంది రాణులున్నారు. ఈ శిల్పాన్ని ప్రతి గదిలోని రోజుకో గదిలో పెట్టండి. ఆవిడ మనిషి అనుకున్నావా, మిషన్ అనుకుంటున్నావా? 116 మంది రాణుల దగ్గర పెడితే పిల్లాడు ఏమైపోతాడు? నాకు ఓకే. మంత్రి, శిల్పం మాట్లాడుతుంది. అవును ప్రభు, ఇది ఒక అద్భుతం. మహాద్భుతం. దిస్ ఇస్ ద టైం ఫర్ సెలబ్రేషన్ థీమ్. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రాజు తింగరోడు అనుకున్నా, మరింత తింగరోడు అనుకోలేదురా. మంత్రి, ఏం మాట్లాడుతున్నావు? లేకపోతే శిల్పం పగిలిపోయింది కదా అని చెప్పి నువ్వు నా తల ఎక్కడ తీసేస్తావని నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను రా. నువ్వు వేటలో పిల్లిని ఆటాడావు, వాడు నీ పిల్లని ఆటాడాడు ఇక్కడ. మహామంత్రి, ఎంత అన్యాయం చేసావురా నువ్వు నాకు. నిగ్రహం విరిగిపోతే నాకు చెప్పడం మానేసి నా పిల్లాన్ని నిగ్రహం లేకుండా చేస్తావురా ఈ శిల్పాన్ని తీసుకొచ్చి. అటులైనా ఈ శిల్పాన్ని జైల్లో పెట్టండి. అరే రారా బంధిద్దాం. మహారాజా, నేను కారాగారంలోకి వెళ్ళమంటారా? నువ్వు లోపలికి పోతే దరిద్ర కొట్టుదానా. ఈ విషయం ఎవరికి చెప్పకుండా నోట్లో గుడ్డలు కుక్కండి. వీడు అందరికి చెప్తాడులే. పద వెళ్దాం. ఇప్పుడు మనకి అక్కడ బట్టలు లేడీస్ ఉంటారా? వెళ్దాం. ఒక లాస్ట్ చిన్నది, మా లేడీస్ తో మాట్లాడొచ్చేస్తా. ఈ లాక్డౌన్ 3 నెలలు కష్టపడి ఆలోచించి నీ మీద ఒక పాట రాసా. పాడు రాజా పాడు. అడిగా ఎంతమందిని అడుగుతారా నువ్వు? సార్ ఎవరు ఒప్పుకోవట్లేదు సార్. ఎక్స్ట్రా జబర్దస్త్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా. హార్టీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. ఇక్కడ కూర్చున్న జడ్జెస్ కి హ్యాపీ న్యూ ఇయర్. టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ అందాల తార రష్మికి హ్యాపీ న్యూ ఇయర్. కెమెరామెన్ ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఆపో ఇయర్. ఆపో, స్కిట్ లేదనుకుంటారు.
2020లో మా జంటను ఆదరించారు, అలాగే 2021లో కూడా మా జంటను ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మీరు స్కిట్లు బాగా చేయండి, దాని తర్వాత ఆదరిస్తాం. ఈ రోజు మేము స్కిట్ రాయలేదు, ఎందుకు? దానికి కారణం నువ్వే. నేనా? ప్రతి ఒక్క టీం లీడరు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? మంచిగానే మాట్లాడుకుంటారు. మంచిగా అనుకుంటున్నారా? పద, వాళ్ళు క్యారీ వ్యాన్లో రూముల్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూపిస్తాను. Whatever. ఏమండి రష్మి గారు, ఫస్ట్ భాస్కర్ గారి టీంకి వెళ్ళి చూద్దాం పద. అరే భాస్కర్ చాలా మంచోడు. మీరు అలా అందరు నమ్ముతారు తల్లి. డాన్స్ చేస్తారు. చేస్తారు. నాటుకోడివే. ఇదిగో నువ్వు వెళ్ళకు, మేము వెళ్ళి మాట్లాడుతాం, అప్పుడు నువ్వు తొంగి చూడు. నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతే తెలిసిపోద్ది అక్కడ. ఓకే వెళ్ళండి. రండి సత్యపతి గారు రండి. భాస్కర్ అన్నా భాస్కర్ గారు ఏంటన్నా స్కిట్ ఇప్పుడు? ఏదో రాజుల మీద స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఏ ఇలా వచ్చా? అదే రష్మి గారు. రష్మి అని పేరంటే నాకు నచ్చదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం రష్మి. ఏంటండి టూ మచ్? ఎప్పుడు స్కిట్ చేసినా బెక్కమొఖం వేసుకొని ఉంటది, నవ్వమంటే నవ్వదు. ఇప్పుడు ఆవిడ కొద్దిగా పొగరు కదన్నా. ఆవిడ దగ్గర ఉన్నదే అది. కన్నులు ఉన్నాయి. ముఖం మీద మేకప్ ఎంత ఉంటుందో పొగరు అంత ఉంటది. అవును, రష్మి గారు అంటే నీకు ఎందుకండి అంత కోపము? నువ్వు ఒకసారి రోజా గారు బాల్యం స్కిట్ చేశావు. అవును. ఆ బాల్యం స్కిట్ లో నేను ఎవరి క్యారెక్టర్ చేశాను? రోజా గారి భర్తగా నేను, రోజా గారికి ఆవిడ చేశాను. అవును. మా పేరు నచ్చిందని చెప్పి ఒక డైరెక్టర్ హీరోగా పెడితే నన్ను హీరోయిన్ గారు రేష్మిని అడిగితే అప్పారావు గారు నిన్ను అడిగా, మేడం నేను హీరో మీరు హీరోయిన్ అంటే పళ్ళుమని నవ్వింది. అప్పారావుకి అర్ధాంగిగానే చేస్తాను కానీ నీ పక్కన హీరోయిన్ చేయను. నాలో లేనిది అప్పారావు ఉన్నదండి. ఏ నేను అందంగా లేనా? సిగ్గుండాలరా, ఎప్పుడన్నా ముఖం అద్దంలో చూసుకున్నారా నువ్వు? ఎవడు రాడు? ఫోన్ లో మాట్లాడుతున్నా. ఫోన్ నా జోబులో ఉందిరా. ఏమండి అప్పారావు గారు, రేష్మి భాస్కర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? కాంబినేషన్ అంటే మాలా ఉండాలి. నువ్వు లావుగా ఉన్నావు, దెబ్బగా ఉంటావు, పడిపోరు. టాలెంట్ ఉండాలి, నేమ్ ఉండాలి, ఫేమ్ ఉండాలి, అన్నింటికన్నా ముఖ్యంగా వెయిట్ ఉండాలి. రేష్మి గురించి అయితే నా దగ్గర మాట్లాడదు. ఆవిడకున్న బలుపుకి ఏమనిపిస్తుంది ఒకసారి? ఆ చెరువులో ఉన్న కప్పను తీసుకొచ్చి ఇలా క్యారవాన్ లో పడేయాలనిపిస్తుంది. చెరువులో కప్పలు రష్మి గారు క్యారీ పడాలని పడిస్తే అప్పుడు ఎగురుకుంటూ పరిగెడుతుంది. అది చూడాలని నాకు ఇప్పటి నుంచో కోరు. అయితే చూడండి, అదిగో రష్మి గారు వచ్చారు క్యారవాన్ లో, ఇక్కడికి వచ్చారు. కప్పలేదు అయ్యాడు. ఇదిగో రష్మి గారు. రష్మి గారు నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి. రోజా గారు చూసారు కదా నా గురించి ఎలా మాట్లాడుతున్నారు. యు భాస్కర్, ఎక్కడికి పారిపోతావు? తిరిగి తిరిగి సెట్ లోకే రావాలి. నీది అందమా మందం బర్రె మొహం వేసుకుని నీ మొహానికి రష్మి హీరోయిన్ గా రావాలా? ఉండు, ఈ 2021 లో నీకు ఒక్కటి కూడా విన్నింగ్ ఇవ్వను. ఏమంటారు మనో గారు? మేడం మీరు ఏదంటే అదే మేడం. మేడం అంతే. రష్మి గారు, భాస్కరే కాదు మిగతా టీం వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. పదండి చూపిస్తాను నేను. అన్న ఈ స్కిట్ కొడతావా? ఇండస్ట్రీలో ఇట్లు కొట్టాలంటే స్టార్ అయి ఉండాలి, జబర్దస్త్ లో స్కిట్ కొట్టాలంటే కేవ్ కార్తికేయ ఉండాలిరా. హాయ్ కార్తీక్. బాబాయ్ ఏంటి సంగతి? రష్మి గారి గురించి మా ఏదో బయట కోపడుతున్నావు అని వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నేను అలా ఏమని అనట్లేదు. ఆవిడ పేరు పెట్టుకొని బోటిచ్చేయి కూర్చోాలనిపిస్తుంది. ఏమనుకుంటుంది ఆవిడ అసలు? ఎందుకు ఎంత ఫైర్ అవుతున్నావు? ఫైర్ ఎందుకు అవుతున్నా అంటే మొన్నటి వరకు అవినాష్ గారు ఉన్నాడు, వాడు పంచులేస్తే నవ్వుద్ది. ఈ రోజు ఇమెయిల్ గారు వేస్తే నవ్వుద్ది, అంతకుముందు ఇంకోటి వేస్తే నవ్వుద్ది. నేను వేస్తే నవ్వదా? వాళ్ళు వేస్తే పంచులో, నేను వేస్తే పాయింట్లా. ఏమనుకుంటుంది ఆవిడ? ఇప్పుడు నువ్వు వేసిన ఈ పంచ్ కి నేను వెరీ క్యూట్. హ్యాపీ న్యూ ఇయర్. డ్రెస్ బాగుంది. ఎందుకన్నా తగ్గుతున్నావు? తిట్టు. కత్తితో పుడతాన్నావా? కత్తి ఎత్తుకురాపో. తీసుకుంటండి కత్తి. యాపిల్ కట్ చేసి ఇద్దాం. ఆ యాపిల్ తోలు తీస్తావా? ఆపిల్ కాదండి, మీ తోలు తెస్తా అన్నాడు. అన్నా అను పర్లేదు, ఏమైంది? ఇదిరాని కాకుండా నన్ను లవ్ చేయొచ్చు కదా, బలంతరం పెళ్లి చేసుకుని కావాలి టార్చర్ చేస్తా అన్నావు కదా రష్మి గారు. నేను ఎప్పుడన్నా బలవంతంగా పెళ్లి చేసుకుని టార్చర్ చేస్తా. నేను అలా కనబడుతున్నా అండి, చూడు అమ్ముల్ బేబీ లేవు. అయ్యో చూస్తానికి అమ్ములు బేబీ లాగే ఉంటాను, కావాలి నమ్మిద్ది, అప్పుడు తర్వాత చేస్తా అన్నాడు. ఎందుకండి ఎంత కోపం మీకు? మీరంటే నాకు రెస్పెక్ట్ అండి. మై ఫేవరెట్ యాంకర్ యు నో. విన్నాను రెస్పెక్ట్ విన్నాను. ఎంత ఫేవరెట్ యాంకర్ చూసాను. థ్యాంక్ యూ. చూసారు కదా రోజా గారు, వీళ్ళు పంచులు బాగున్నా లేకపోయినా మేము నవ్వుతున్నాం కదా, దానికి ఇది వీళ్ళు మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. నువ్వు నీ నక్క ఫేసు రష్మిని పెళ్లి చేసుకుని టార్చర్ పెడతావా? ఈ విషయం సుధీర్కి తెలిస్తే మేకులతో కాదు గుణపాలతో చంపేస్తాడు. ఏమంటారు మనో గారు? మీరు ఏదంటే అదే మేడం. మేడం అంతే సార్. భజన టీమ్ లీడర్లు చేయాలి, మీరు కాదు సార్, మీరు జడ్జి సార్. మనం ఒక టీం కదా. మేడం అంతే.
నెక్స్ట్ సుధీర్ అన్న టీంకి వెళ్దాం పదండి. సుధీర్ టీం కిందకి వెళ్ళాలి, వాళ్ళు పర్లేదులే. అంటే వాళ్ళు కూడా ఎలా ఉంటారా ఏంటి? కరెక్ట్ రష్మి. సుధీర్ క్యారవాన్ కి వెళ్ళనవసరం లేదు, ఎందుకంటే రష్మి అంటే సుధీర్ కి చాలా రెస్పెక్ట్. అసలు ఈ జబర్దస్త్ కి దొరికిన బంగారం సుధీర్, డి కి దొరికిన డైమండ్, పోవే పోరాకి దొరికిన పోరంబోకు, సారీ ప్లాటినం. ఏమంటారు మనో గారు? మీరంటే 100% కరెక్ట్ మేడం, మేడం అంతే. దీనికి మనం ఏం చేద్దాం అంటే, హలో సుధీర్ గారు. ఆనంద్ గారు, సత్యపండి గారు, రండి రండి రండి, ప్రసాదం తినండి. ఓం లక్ష్మి ఆయన రష్మికి పూజ చేస్తున్నారు ఏంటండి? మా దేవతరా, బాగుండాలని చెప్పని పూజ చేసి ఇప్పుడే అందరికి ప్రసాదం పెడుతున్నా మాట సెట్లోని. నేను ఇలా పూజ చేసి ప్రసాదం పెడుతున్నా అని చెప్పినని తనకు చెప్పొద్దు, పిచ్చిది ఏడుస్తుంది. మీరేంటి ఇలా వచ్చారు? ఏం లేదులేండి. లేదు, ఏదో అడుగుదామని వచ్చినట్టుంది. ఏ లేదన్న, క్యాజువల్ గా చూసి వెళ్దాం. హెయిర్ స్టైల్ ఇలా పెట్టావంట కదా, ఇలా కాకుండా. కాదు కాదు, నా ఏదో అడిగి నా నుంచి బయటికి తేవాలన్నట్టే ఉందిరా మీ ఎక్స్పీరియన్స్. ఏమైనా కావాలా? ఏం అవసరం లేదులేండి. ఏం లేదా? మీరు పూజ చేసుకోండి. రష్మి అంటే నీకు అంత ఇష్టమా? ఈ రాకేష్ గారు ఫోన్ చేశాడు, మీ ఆనందును సత్యపండు గారు ఇద్దరు అంట రష్మి గురించి ఏమనుకుంటున్నావో తెలుసుకోవడానికి సీక్రెట్ కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నారంట. మనం అంత ఈజీగా బయటపడతామా? అవును, అస్సలు బయటపడవా నువ్వు ఎన్ని చేసినా. ఏ మాటకు ఆ మాట నువ్వు లక్కీ అన్న. చూడా, రష్మి చాలా అందంగా ఉంటది. ఒరే ఎప్పుడన్నా వితౌట్ మేకప్ చూసారా? లేదు. మీరు మేకప్ చూసి అనుకున్నారు, వితౌట్ మేకప్ రోజు చూస్తాను నేను. రోజు ఎలా చూస్తున్నారన్నా? ఇంట్లో వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్తున్నారన్నా? అన్ని డౌట్లు అవసరం మీకు? ఆవిడ మా ఒరిజినల్ వెయిట్ ఎంతో తెలుసా? ఎంత? 58 కిలోలు. మీకడ తెలుసు? అరే ఎత్తుకొని డాన్స్ చేస్తా ఉంటా కదా, వితౌట్ మేకప్ ఎత్తుకొని డాన్స్ చేసినప్పుడు 30 కిలోలు ఉంటది. ఆల్మోస్ట్ 28 కిలోలు మేకప్ వేస్తుంది. ఏది మేకప్ 28 కిలోలా? మరి చెరువు నిండిపోయి ఇటు మనకి వాటర్ వచ్చినాయా? వచ్చినాయి. ఆ వాటర్ ఆగడం గడ్డు కట్టారు కదా, నాన్నగట్టు కట్టారు. ఆ సిమెంట్ తో కాదు, ఇటు తీసిన మేకప్ తో కట్టారు. మన సెట్ బాయ్స్ అందరికి రోజు ఆ మేకప్ పడేయడానికి డబ్బులు ఇస్తుంది. వాళ్ళ పాపం రోజు తెలియకుండా ముసుగులు వేసుకొని ఆ మేకప్ తీసుకొని వెళ్ళి పడేస్తా ఉంటారు. అసలు మన స్కిట్ లో రష్మి గారు అవసరం అసలుకి? రష్మి గారు, రోజా గారు ఉండబట్టి ఈ మధ్య మన స్కిట్లు చూస్తున్నారా, లేకపోతే అది కూడా చూడరు. ఆ డైలాగులు చెప్పలేదన్నా, నువ్వే అనవసరం పెట్టిస్తున్నావు. తెలిసిన డైలాగులు చెప్పలేదు, తెలుగు రాదు, మాట్లాడమంటే ఏదో అంటది. ఎందుకు వచ్చి ఇంకోలా? రష్మి గారు జస్ట్ ఇప్పుడే మీకు పూజ చేసి పులిహోర కలుపుతున్నావు. యు ఆర్ సచ్ ఎ డిస్గస్టింగ్ హ్యూమన్ బీయింగ్. నిన్ను ఎంత నమ్మాను తెలుసా? ఈ మొక్క ఇప్పుడు చెప్పారు. మేకప్ వేస్తే 20 కేజీలు. కూర్చో, నేను మొత్తం విన్నాను, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నా మేకప్ తో అక్కడ చెరువుని కట్టారు, రోజు మేకప్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు, తోట కడుతున్నారు, ఇవన్నీ నాకు తెలీదా? అంతా విన్నాను. నిన్ను ఎంత నమ్మాను తెలుసా? మీరు మేకప్ లో చాలా బాగుంటారు. మేకప్ అక్కడ ప్రొడక్షన్ ఇచ్చిన ఇడ్లీ పట్టుకొని ప్రసాదం అంటున్నాడు. ఇడ్లీ మొహవాడ. ఏమన్నాగా రష్మిరా, వితౌట్ మేకప్ చాలా బాగుంటదిరా. నెంబర్ ఉందా? ఎవరిదన్నా? అదేరా వర్షదా? రష్మి గారు, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? వర్ష నంబర్ కావాలా? నేను అడగలేదండి. అడిగా కదన్నా. పట్టండి, నేను జస్ట్ నెంబర్ ఉందా అని అడిగాను. నీకు సిగ్గుండాలిరా. మనిషిగా పుట్టేసరికి ఏముండాలి? సిగ్గుండాలి. అది లేదు దీనికి. నీకైతే అస్సలు లేదు. నేను చెప్తా వర్షకి, నీ గురించి చెప్తా, నీ గురించి కూడా చెప్తా. మన గురించి చెప్పక్కర్లా. ఏంటో మైకులు పెట్టుకొని కెమెరాలు ముందుకొని చేస్తాం ఇలాగా. హ్యాపీ న్యూ ఇయర్. ఆ పూలయ్యి అయ్యమ్మ అయిపోగొట్టావా? నేను కూడా మా వర్షకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవాలి. ఎల్లు ఎలా చెప్పుకుంటా? సుధీరా, హ్యాపీ న్యూ ఇయర్. ఎవరేమా, ఎలా తెలుసు నీకు? మాకు చాలా ఉన్నాయిలే. రే నువ్వేంట్రా? పద హరిత పద. ఎక్స్ట్రా జబర్దస్త్.
రష్మి, సుధీర్, రష్మి, సుధీర్, రష్మి, సుధీర్. ఎన్నిసార్లు నా పేరు పిలుస్తున్నారు? మన ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ చాలా మందికి కేబుల్ కనెక్షన్ తీసుకునేలా చేసింది తెలుసా? ఫస్ట్ కనెక్షన్ శేఖర్ మాస్టర్ గారే తీసుకున్నారంట. నాకు అవసరం డైరెక్ట్ గానే చూస్తాను నేను. డైరెక్ట్ అంటే ఆ డైరెక్ట్ కాదు, లైవ్ పర్ఫార్మెన్స్ చూస్తా అంటారు. ఎలా లేచి చూడు 3 కోతులు. ఆన్ స్క్రీన్ లో మనం చేసిన ఫైటింగే టిఆర్పి రేటింగ్ అయింది. మొదట నీ పరిచయంతో చిక్కులు వచ్చినా తర్వాత చెక్కులు వచ్చి పడ్డాయి. అందుకే సుధీర్ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. రష్మి, నువ్వు ఉన్నావన్న ధైర్యంతో మణికొండలో విల్లా కొన్నాను. ఈ అమ్మాయిలు ఎలాగట్టని కాలు పట్టుకుంటానే. సుధీర్ అసలు నువ్వు ఎందుకు బెండ్ అయ్యావు? నేను ట్రెండింగ్ లో ఉండాలంటే నీ దగ్గర బెండ్ అవ్వాలి కదా. అడ్డంగా పెరగడం కాదు, కాస్త బుద్ధి కూడా పెంచు. అన్ని పెంచాడు. జుట్టు కూడా కూర్చోండి. లేచారు మళ్ళీ ఇక్కడి నుంచి. మా అమ్మ మన పెళ్లికి ఒప్పుకుంది సుధీర్. అవునా అమ్మాజీ? బేటీ. హే రష్మి వాళ్ళ మదరా, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మమ్మీ చంబులో నీళ్లు పోసుకొని దూకి చేస్తది. ఊళ్ళో పెట్టి చూసుకో సుధీర్. సరే అత్తయ్య, మీరు లోపలికి వెళ్ళండి. కొద్ది రోజుల తర్వాత ఉదయాన్నే 4 గంటలకి. సుధీర్ అంటే ఏమనుకుంటున్నావు? హీరో హీరో. అరే జీరోలో ఉన్న నిన్ను హీరో చేసింది నా అమ్మాయి కదా. అది ఓలీ సినిమా చేసినప్పుడు నువ్వు ఊళ్ళో గోలీ ఆడుకున్నావురా బచ్చా. మూసుకొని ముగ్గే. రష్మి, రష్మి, ఏమైంది సుధీర్? మీ అమ్మ నన్ను ముగ్గేయమంటుంది. ఒక్క క్షణం కూడా మనం ఈ ఇంట్లో ఉండొద్దు. పద మనం వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం సుధీర్. బ్యాగ్ తీసుకొని రా. ఏమనుకుంటున్నావు? సుధీర్ అంటే గేయాల ముగ్గు. రా రష్మి, వెళ్ళిపోదాం. అది నా కూతుర్రా. అయితే రష్మిని కూడా వదిలేస్తా. రష్మిని వదిలేస్తా, ఈ టీవీ నిన్ను వదిలేస్తాదిరా. చెప్తా మీ పని. ఎక్కడ ముగ్గు డబ్బా ఎక్కడ? ఆంకోసే దేకరే. నా దేకుతా. మేకప్ వేసుకున్న రష్మి ముగ్గేస్తుందా? ముగ్గు కూడా మేకప్ లాగా వేస్తుందిలే. అప్పటికి చెప్పానండి, పొరపాటు కానీ విష్ణుప్రియం చేసుకుంటే ముగ్గేయించేది. నేను చెప్పాను కాబట్టి రష్మిని చేసుకున్నాను అన్నాడు. రష్మిని చేసుకున్న ముగ్గే వేస్తుందిరా. సుధీర్ నువ్వా? నేను కాదు. చీరల్లాగే సుధీర్ చీర కట్టుకుని ముగ్గేస్తున్నాడా? అదిరిపోయింది, సూపర్. ఒక్క సెల్ఫీ. ఎందుకు రా ఫోటో ఏ తీస్తున్నావు? ఇది గాని సోషల్ మీడియాలో పెడితే 10,000 సంపాదించరా. అరే అరే, ఇది దారుణం రా. ఎందుకు? 2,000 ఇస్తాను నీకు. కంగారు పడగలగానా? వచ్చేస్తాకు. అక్కడ ముగ్గైతే ఇక్కడ బాత్రూమ్ కడగాలి. ఏమనుకుంటున్నావు నువ్వు? నేను తిన్న ప్లేటే కడగను. బాత్రూమ్ ఎందుకు కడుగుతాను? ఇంటి అల్లుడిని నేను. ఇంటి అల్లుడు మన బాత్రూమ్ ఎందుకు కడగాలి? పక్కింటి బాత్రూమ్ కడగరా. నువ్వు సెలబ్రిటీవా? అరే అబ్బాయి ఎలా రా? వీడెవడరా? తెలియదు. ఇప్పుడు రేష్మి సుధీర్. అదిరా నీ పరిస్థితి. మూసుకొని బాత్రూమ్ కడుగు. రష్మి, మీ అమ్మ ఇక్కడ బాత్రూమ్ కడగమంటుంది. అడిగితే కడుగులు లేదా దొబ్బే అంట. బ్యాగ్ ఎవడు విసిరేయమన్నాడు నిన్ను? చీపురు కట్ట కదా విసిరేయాలి. బాగా నీట్ గడుగు. నాకు ఒకే ఒక ఆపత్ బంధువుడు నన్ను కాపాడడానికి ఫోన్ చేస్తా. హలో హలో, శేఖర్ మాస్టర్ గారు. సుధీర్ ఎలా ఉంది? కొత్తగా మ్యారేజ్ అయిందిగా, బాగున్నావా? ఏం బాగుంటుంది సార్, నాకు అర్జెంట్ గా విడాకులు కావాలి సార్. మొన్నే కదా మ్యారేజ్ అయింది. రష్మి వాళ్ళు బాగా చూసుకోవట్లేదు సార్. రష్మి ఎందుకు బాగా చూసుకోదు? చాలా జాగ్రత్తగా చూసుకుంది. ఏం కొడుతుందా ఏంటి రష్మి? రష్మి కొట్టట్లేదు సార్, మా అత్త కొడుతుంది. మా అత్త కొడుతుంది. దుర్మార్గుడా, నీ మొహం చూస్తే ఎవరైనా కొడతారు. చీ నీ బతుకు చెడా. ఇది స్కిట్ లో డైలాగ్ లేవే. కొంచెం స్పైసీ వేసావు. సుధీర్ అంటే ఏమనుకుంటున్నావు? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఈ టీవీలో ఎన్ని షోలు ప్లాన్ చేస్తారో తెలుసా నీకు? అవి నాకు తెలియదురా. నువ్వు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు ఎన్ని వ్యధవేశాలు వేస్తావో అవన్నీ నాకు తెలుసురా. ఏం మాట్లాడుతున్నావు? సుధీర్ అంటే ఏకపతి వ్రతుడు. సుధీర్ నేను పెద్ద ఫ్యాన్ తెలుసా. సుధీర్ సుధీర్ ఒక్క సెల్ఫీ. క్లోజ్ గా ఒకటి తీసుకుందా. ఇంత కష్టకాలంలో కూడా ఒక అమ్మాయి మీద ఎలా కాన్సంట్రేషన్ చేసావురా? చూసావా శేఖర్ మాస్టరు? అదే సుధీర్ అంటేనంట. ఎప్పటి నుంచో చూస్తున్నా నేను.
రష్మి ఏడిస్తే ఏం చేస్తానన్నావురా? నేనేం చేస్తాను ఏం చేస్తానన్నావా చెప్పాలా? డైలాగ్ ప్లీజ్. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తూ తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. అది ఏడిస్తే చచ్చిపోతానన్నావు కదరా? అదిగో ఏడుస్తుందిరా. చచ్చిపోరా, చచ్చిపోరా. అబ్బా విష్ణుప్రియ, యాక్చువల్లీ నిన్నే పెళ్లి చేసుకునేవాను రా. రష్మి నా కోసం చచ్చిపోతానంటే బై మిస్టేక్ లో చేసుకున్నాను. అబ్బా శ్రీముఖి, యాక్చువల్లీ నిన్నే చేసుకునేవాడు రా. రవి నా కాళ్ళు పట్టుకుంటే బై మిస్టేక్ లో చేసుకున్నాను రా. వర్షిని బై మిస్టేక్ రష్మిని పెళ్లి చేసుకున్నారా నువ్వు? వీడియో ప్లీజ్. ప్రపంచానికి మొత్తం ఐశ్వర్య మిస్ యూనివర్స్, నాకు నువ్వే మిస్ యూనివర్స్. కళ్ళలో కూడా రష్మి అన్నావు కదరా? ఇప్పుడు విష్ణుప్రియ, శ్రీముఖి, వర్షిని అబ్బా వీళ్ళందరూ ఎందుకు వచ్చారా? నువ్వెందుకొచ్చాప్పుడు? ఆ అమ్మాయి ఎవరితో పెళ్లి చేసుకుంటా అని చెప్పావంటే అమ్మాయి ఫోన్ చెప్పలేదంటే అమ్మాయి నాకు ఫోన్ చేసి దొబ్బేస్తుంది. మొత్తం విన్నారా దరిద్రుడా? ఫ్రెండ్ రహస్యాలు ఏముంటారా మీరు? మొత్తం రహస్యాలు చెప్పేస్తుంటారా? చెప్పేవాడిని అయితే అవుటర్ రింగ్ రోడ్ లో రోజుకి 4 రౌండ్లు వేసాను ఎప్పుడు చెప్పానా? గోవాకి వెళ్ళి చికెన్ చిమ్మెలతో చికెన్ 60 వచ్చినప్పుడు అది చెప్పాను అడిగినా. ఎన్నిసార్లు రా నీ గురించి ఎన్ని తాళాలు పట్టుకోవాలరా నీ గురించి? రూమ్ కీస్ పెట్టుకొని మరి ఉంచుకుంటాను రా నేను. డింగి చెక నాకు తెలుసు, చాలా తెలుసు నాకు. చెప్పనా? వద్దని చెప్తున్నాడు ఇక్కడ. అరే మైక్ ఆఫ్ చేయండి రా. రష్మిని అడుగుతున్నా, చెప్పండి సార్. అదే ఏం తెలియదని చెప్పడం ఏంటండి బాబు మీరు? అగో భయపెట్టేస్తున్నాడు ఇక్కడ. నా పూర్తిగా ఫ్రస్ట్రేషన్ తగ్గాలంటే ఈ డూప్లికేట్ సుధీర్ గారు కాదు, మనకి ఒరిజినల్ సుధీర్ గారు కావాలి. ఓరమ్మ మీరు స్కిట్ చేసి అనుకుంటారండి మమ్మీజీ. అచ్చా అచ్చా నా తన్నని మాటలు చెప్పు, ఏం చేయకొచ్చు మరి నువ్వు? హలో, ఒరిజినల్ సుధీర్ ఒరిజినల్ రష్మి చూసుకుంటది, ముందుకు రా. ఎక్స్ట్రా జబర్దస్త్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఏమే కాఫీ పట్టరా? అలాగేనండి. ఏంటో సార్, ఆ భగవంతుడు ఇంత అందమైన పిల్లాన్ని ఇచ్చాడు, కానీ చూసి సంతోషించే లోపు మోకాళ్ళ నొప్పులు ఇచ్చేసాడు సార్. చక్కని చుక్కల సందేశ బ్రేక్ డాన్స్, సకిలి గుంటల చాటున షేక్ డాన్స్. నమస్కారం అండి, నా పేరు సుమల గణేష్. ఈ పక్కింట్లోకి కొత్తగా వచ్చా. ఈ పక్కింటోని పరిచయం చేసుకుని వస్తాను. ఏవండి? ఎవరండి? ఈ అడ్డగాడికి ఈ ఆడ దొరికితే ఎంత బాగుంటుందో. నమస్కారం అండి, నా పేరు సుమల గణేష్. ఈ పక్కింట్లోకి నేను కొత్తగా వచ్చానండి, పరిచయం చేసుకుందామని వచ్చా. మీ పేరు? నా పేరు నాగమణి అండి. తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది అనుకున్నా, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉందని ఇవాళ తెలిసిందండి నాకు. ఎక్కడా? ఇక్కడే. ఇదిగోండి ఈ 100 రూపాయలు పట్టండి. 100 రూపాయలు ఎందుకండి? తాజ్ మహల్ చూసినందుకు అక్కడ టికెట్ రేట్ 100 రూపాయలండి. తాజ్ మహల్ ని చూసేసాక. ఏమండి, తాజ్ మహల్ 7th వండర్ అండి. మీరు 8th వండర్ అండి. ఇంతకు మీకు పెళ్ళైందా లేదా? అయిందండి. అయితే మీ ఆయన బుల్లెట్ భాస్కర్ లాగా ఎంగులో ఉంటాడా? లేదండి, అప్పారావు గారిలో ఓల్డ్ గా ఉంటాడు. ఇదిగోండి ఇంకొక 100 తీసుకోండి. ఇందాక 100 ఇచ్చారు కదండి. అయ్యో, అది తాజ్ మహల్ చూసినందుకు, ఇది తాజ్ మహల్ తో ఇప్పుడు దాకా మాట్లాడినందుకు. నా మొహం అలా ఉంటుంది సార్. నేను ఇండియా వాడిని, ఈ ఇంట్లో కొత్తగా వచ్చాను సార్. నీకేదైనా అవసరం అయితే మీ ఆవిడని అడుగుతా సార్. నన్ను అడుగు. అలాగే సార్. ఏమండి, ఆయన నాకు 200 రేటు కట్టాడండి. ఏ మాత్రం కష్టపడకుండా అందంతో 200 సంపాదించాను తెలుసా? ఏంటో ఎప్పుడు తింగరది అంటుంటారు. ఏం మాట్లాడుతుందండి తింగరది? అర్థం కాదు. నెక్స్ట్ డే. ఏమే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అలాగేనండి. చోడవరం గారు, చోడవరం గారు. ఆయన ఇంట్లో లేరండి. ఓ షట్, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చానండి. నా మీద రెడీగా ఉంటాడు కనెక్ట్ అవడానికి. ఏమైందండి?
ఒక బైక్ కొన్నాను, మీ ఆయన ఎక్కించుకుని అలా తిప్పుదాము అనుకున్నాను. కరెక్ట్ టైం కి మీ ఆయన లేడండి. నా మనసేమో వాళ్ళ ఆయన లేకపోతే ఏంటి, వాళ్ళ ఆవిడ ఉంది కదా ఎక్కించుకుని ఒక రౌండ్ వేసుకో అంటుంది. నా మెదడేమో వద్దు ఇది తప్పు అంటుంది. మనసుకి మెదడుకి జరిగే సంఘర్షణలో నేను చెరుకు ముక్కలు నలిగిపోతున్నానండి. భగవంతుడా, నేను మనసు మాటినాలా, మెదడు మాటినాలా, ఎవరు మాటినాలి దేవుడా? భార్య అంటే భర్తలో సగం కాబట్టి ఎక్కించుకోవచ్చు. మీరు బాధపడకండి, మనసు మాట వినండి. మనసు మాట అంటే నేను బండి ఎక్కుతానండి. ఎక్కడ దాకా వెళ్ళమంటారు? పెట్రోల్ అయిపోయేదాకా వెళ్దామండి. ఏమే ఎక్కడికి వెళ్ళింది టింగర్ది? బండి ఎక్కింది. రేష్మి ఆంటీ. నువ్వు ఆంటీ, నీ తాత ఆంటీ, నీ ముడు తాత ఆంటీ. మగవాళ్ళు ఆంటీ అనరండి, అంకుల్ అంటారు. నా ఇష్టం, నేనంట. సుమల్ గణేష్, సార్ మా ఆవిడ కనిపించిందా? కనపడింది సార్. ఎక్కడ ఉందిరా? నా వెనక ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక్క పని చేత కాదు నీకు, ఒక్క పని సరిగ్గా చేయవు నువ్వు. నేనా? నువ్వే. ఆయన పాపము ఒక బండి కొనుక్కొని నిన్ను ప్రేమగా ఆయన వెనకలు ఎక్కించుకొని 2 రౌండ్లు తిప్పుతామని ఎంతో ఆశతో వచ్చాడు. నువ్వు సరిగ్గా ఇంట్లో లేవు. ఆయన ఫీల్ అవుతుంటే నిన్ను కట్టుకున్నాక నాకు తప్పుతుందా? అందుకే బండి ఎక్కాల్సి వచ్చింది. నాతో ప్రయాణం ఎలా అనిపించిందండి? కుదుపు లేకుండా చాలా హాయిగా ఉందండి. ఎత్తేస్తారనుకున్నాను, కానీ ఎక్కడా ఎత్తేలేదు, ఒక చోట తప్ప. ఎక్కడే? పత్తి చిన్న గట్టు దగ్గర. పత్యాపారంగా నేను లేకపోతే నేను వచ్చేదాకా ఆగాలి కానీ నా పిల్లని బైక్ ఎక్కించుకొని వెళ్తారా? ఏదో పక్కింటోడు కదా అని మాట్లాడుతుంటా. సార్ సారీ సార్, తప్పు జరిగిపోయింది. బైక్ కొన్న ఆనందంలో అలా జరిగింది అంటున్నాను సార్. సరే, ఏ బైక్ రా? సెకండ్ హ్యాండ్ బైక్. ఏంటి సార్ ఇది? గోచీలో ఉన్న రోగం గోబా పోయినా పోదంట. ఈ పక్కింటోళ్ళకి ఏంటండి ఇలాంటి మాయి రోగం పట్టుకుంది? బయటికి వెళ్తున్నా, నా గొడుగు తీసిరా. గొడుగు ఎందుకండి? నా కలర్ షేడ్ అయిపోద్దని. ఏముందో అక్కడ షేడ్ అవడానికి. నాగమణి గారు, ఏంటండి? నేను కొత్త పరుపు కొన్నానండి. మీ ఆయన దాని మీద పడుకొని ట్రైల్ వేస్తాడు అని ట్రైల్ వేస్తాడని పరుపు తీసుకొచ్చానండి. మీ ఆయన ఉన్నాడా? సమయానికి మా ఆయన ఇంట్లో లేడు కదండి. ఏమైందండి? నా మనసేమో వాళ్ళ ఆయన లేకపోతే ఏంటి, వాళ్ళ ఆవిడ ఉంది కదా పడుకొని ట్రైల్ వేయచ్చు కదా అంటుంది. మీరు ఎంత బాధపడ, నేను రాలేనండి. మా ఆయన గుమ్మం తాడితే చచ్చినంత ఒట్టు అన్నాడండి. గుమ్మం తాడితేనే కదా మీ ఆయన ప్రాబ్లం ఉంది. అయితే కిటికీలోంచి దూకేయండి. ఏమండి, పరుపు ఎలా ఉంది? చాలా మెత్తగా ఉందండి. నాకు మాత్రం చెత్తలా ఉందిరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? నీకు ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు. ఆయన ఏమో పాపం పరుపుకొని నీతో ట్రైల్ వేద్దామని ఇంటికి వస్తే ఆ కరెక్ట్ టైంకి నువ్వు ఇంట్లోనే ఉండవు. వాడు వచ్చినప్పుడు నేను టైంకి నేను ఇంట్లో లేకపోవడం కదే, నేను లేని టైంలో వస్తున్నాడు ఆడు. అప్పుడు పరుపుతో నాకు ట్రైల్ ఏంట్రా? నువ్వు నాతో పరుపు ట్రైల్ వేస్తున్నావు, నువ్వు మా ఆవిడ ట్రైల్ వేస్తున్నావు తెలుసుకొని ఎదవని కాదురా. బూతులో కూడా నీతి ఉంటుంది సార్. మీరు నీతిని వదిలేసి బూతునే స్వీకరిస్తున్నారు సార్. నువ్వు చేసేయన్ని బూత్ పనులే కదరా ఎదవా. ఏమండి, బూత్ ఏం జరగలేదండి. కాకి రెట్ట మీద పడ్డ తుడుచుకుంటా, నింద పడితే తుడుచుకోవాలి సార్. టమాటో పిసికినోడి కంటే పిసికినోడిని చూసినోడికే నేరంలో ఉందండి. నాగమణి గారు, నాగమణి గారు. ఏంటండి? మీ ఆయన ఉన్నాడండి? బాత్రూమ్ లో ఉన్నాడండి. ఓ షట్ షట్ షట్. మళ్ళీ ఏమైందండి? నేను చాక్లెట్ కొంటే చాక్లెట్ ఆఫర్ కి గోవాకి 2 టికెట్లు వచ్చాయండి. నేను మిమ్మల్ని మీ ఆయన గోవాకి పంపిద్దాము అనుకున్నా. అయ్యో, టైం లేడు. ఇంకా ఎంత టైం ఉందండి ఫ్లైట్ కి? ఫ్లైట్ కి 10 నిమిషాల టైం ఉందండి. 10 నిమిషాలు ఉందా? ఒక నిమిషం ఆగండి. ఏమండి, మీరు బాత్రూమ్ నుంచి రావడానికి ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయడం చేత కాదు మీకు. ఏ పని సరిగ్గా చేయరు మీరు. ఏమండి, ఆయన రావడానికి లేట్ అవుతుంది కానీ మనం గోవా వెళ్ళిపోదాం పదండి. రండి వెళ్ళిపోదాం. ఆగండి ఆగండి, చీర సర్దుకొని వస్తా. అక్కర్లేదండి, వచ్చేయండి. వంట రెడీ అయిపోయిందా? గోవాలో. ఏమే ఎక్కడికి వెళ్ళావే? ఏమండి, సుమల గణేష్ గారితో గోవా వచ్చానండి. గోవా ఎందుకు వెళ్ళావే? ఒక్క పని సరిగ్గా చేసావరు మీరు. ఆయనకేమో లాటరీలో గోవాకి వెళ్ళడానికి టికెట్ తగిలితే నిన్ను నన్ను పంపిద్దాం అనుకున్నాడు. మీరు టైంకి బాత్రూమ్ లో ఉండేసరికి ఫ్లైట్ టైం అయిపోతుందని మేమిద్దరం వచ్చేసామండి. గోవాలో ఏం చేస్తున్నావే? ఒకసారి నాకు వీడియో కాల్ చేయవే. అయ్యో లేదండి. గోవాకి గాల్లో పరిగెట్టాలి. తమ్ముడు, ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది? గోవాకి. కొద్ది లిఫ్ట్ ఇవ్వా. ఎక్కి వెనకాల. ఏమండి,
వాడు ఎవడో నీ కొంపారు వేస్తుంటే నువ్వు ఇంటికి పోయి అనుకుంటావా పద బ్యాంకాకే యూటర్న్ తొందరగా లేరా ఫ్లైట్ బ్యాంకాక్ వచ్చేసింది సార్ దిగిపోండి ఎక్కడ తెచ్చారే మీరు ఒక్క పని సరిగ్గా చేసే చావరండి. ఎప్పుడు టైంకి వచ్చారు మీరు? మీరు సరిగ్గా టైంకి రాకపోయేసరికి వాడు నన్ను మీద చేయేశాడండి. అయ్యో నా జీవితం కాలిపోయింది. ఏమండి అంతేం జరగలేదు. వాడి బుద్ధి తెలిసి వాడి లెంపకాయ మీద గట్టి కొట్టి పీకాను. ఇంటికి వస్తుంటే దారిలో మనోహర్ ఎదురయ్యారు. చెన్నై పోయావా? అబ్బా కరెక్ట్ గా గెస్ చేశారండి. అబ్బా ఈఫిల్ టవర్ ప్యారిస్ లో ఉందనుకున్నా ఒరిస్సాలోనే ఉందా? మళ్ళీ ఎక్కడికి వచ్చారు నువ్వు దరిద్రుడా?